హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రైట్ నౌ మనం ఇప్పుడు డోనోపావులా జెట్టి పాయింట్ దగ్గర ఉన్నాము. ఈ డోనోపావులా జెట్టి పాయింట్ 4.5 సంవత్సరాలుగా క్లోజ్ లో ఉండింది రెనోవేషన్ కోసము. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే ఓపెన్ చేశారు టూరిస్టుల కోసము. ఇక్కడ చూస్తున్నారు కదా, గోవన్స్ కి అయితే ఎంట్రీ ఫ్రీ అంట. మామూలుగా బయట వాళ్ళకైతే ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. మనం లోపలికి వెళ్దాం. డోనోపావులా అని ఈ పేరు వెనుక ఒక సాడ్ లవ్ స్టోరీ ఉంది. అండ్ అలాగే మనకు ఇది పనాజీ బస్ స్టాప్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ డోనోపావులా జెట్టి వ్యూ పాయింట్. నిర్మలమైన ఈ నది పైన ఆ కలర్ఫుల్ జెట్టీలు చూడండి. యాక్చువల్ గా మనం రెగ్యులర్ గా చూసే ఈ గోవానైనా లేదా మనం వేరే ఏదైనా కంట్రీలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. అంత బ్యూటిఫుల్ గా, అంత కలర్ఫుల్ గా ఉన్నాయి. యాక్చువల్ గా ఇది సముద్రం కాదు, నది జువారి రివర్. ఇది సంగమం పాయింట్ అన్నమాట. రెండు నదులు మాండోవి అండ్ జువారి, ఈ రెండు నదులు ఈ అరేబియా సీలో కలుస్తాయి అన్నమాట. గోవా క్యాపిటల్ పనాజీలో విజిట్ చేయాల్సిన బెస్ట్ ప్లేసెస్ లో ఈ డోనోపావులా జెట్టి పాయింట్ కూడా ఒకటి. అండ్ ఎదురుగా మీరు చూస్తున్నది హార్బర్, మార్మోగో హార్బర్ అంట. సో మనకి ఇక్కడ రెండు నదుల సంగమము అండ్ ఒక హార్బర్ ఉంది. అండ్ ఈ డోనోపావులా జెట్టి పాయింట్ ని ఇక్కడ లోకల్ వాళ్ళు లవర్స్ ప్యారడైజ్ అని కూడా పిలుచుకుంటున్నారు. అండ్ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మనకు స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఒక టికెట్ కౌంటర్ కూడా ఉంది. సో నోటీస్ బోర్డు చూస్తున్నారు కదా, ఇక్కడ నో స్విమ్మింగ్, నో సెల్ఫీ పాయింట్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు, జాగ్రత్తగా ఉండాలని. సో నా బ్యాక్ సైడ్ కొండపైన ఒక వ్యూ పాయింట్ ఉంది. మనం అక్కడి నుంచి వెళ్ళి వ్యూస్ ఎలా ఉందో చూద్దాం. ఈ ప్లేస్ లో చాలా హిందీ మూవీస్ షూటింగ్ కూడా జరిగాయి. రీసెంట్ గా సింగం మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారంట. అండ్ ఈ ప్రాంతం పేరు డోనోపావులా కంటే ముందు ఓడావేల్ అని పిలిచేవారంట. అండ్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక సాడ్ లవ్ స్టోరీ ఉంది అనేసి. అండ్ అక్కడ మీరు చూసిన ఆ స్టాచ్యూస్ వాటికి అండ్ ఈ డోనోపావులాకి ఎటువంటి అంటే చారిత్రక నేపథ్యం అంటే హిస్టరీ ఎవరు గిఫ్ట్ ఇచ్చారంట, వాళ్ళు ఫిలాసఫర్స్ అంట. ఆ రెండు స్టాచ్యూస్ ఎవరు గిఫ్ట్ ఇచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇక సాడ్ స్టోరీ విషయానికి వస్తే, ఈ డోనోపావులా అంటే డోనా అంటే మిస్ అని అర్థం అంట పోర్చుగీస్ లో. పావులా అనేది ఆమె నేమ్ పోర్చుగీస్ లో. సో ఆమె అప్పుడు వైస్రాయ్ కూతురట. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ మంది విలేజర్స్. సో ఈ విలేజర్స్ కి వచ్చి చాలా దాన ధర్మాలు వాళ్ళతో కలిసిమెలిసి ఉండేదంట. సో ఈ ప్రాసెస్ లో ఏం చేసిందంటే ఆమె ఒక ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ని లవ్ చేసిందంట. ఇంకా తెలిసిందే కదా, ఇంకా అది వాళ్ళ నాన్నకు తెలిసి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడము, ఆమె ఇక్కడ ఈ కొండపై నుంచి దూకి చనిపోవడము. సో ఆ విలేజెస్ వాళ్ళు ఆమెకు కృతజ్ఞతగా, ఆమె ఎందుకంటే చాలా దాన ధర్మాలు వీళ్ళతో క్లోజ్ గా ఉంది కాబట్టి, సో ఆమె పేరుతో డోనోపావులా జెట్టి పాయింట్ అని పెట్టుకుంది. డోనోపావులా యాక్చువల్ గా ఇంకా సో జెట్టీస్ ఉన్నాయి కాబట్టి కాలక్రమంలో అది డోనోపావులా జెట్టి పాయింట్ అయింది. సో ఇక్కడ నుంచి పై నుంచి చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సో మనం ఈ జెట్టి పాయింట్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు 1 కిలోమీటర్ దూరంలో కారాజలం బీచ్ అండ్ అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ లో మీరామార్ బీచ్. సో 2 బీచ్లు కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. పనాజీ బస్ స్టాప్ నుంచి ఇక ఒకే లైన్ అనమాట, అక్కడి నుంచి 8 కిలోమీటర్స్. నేను అసలు గోవా క్యాపిటల్ పనాజీ ఎలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా మంది తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకు రైట్ సైడ్ క్యాసినోస్ అయిపోయిన తర్వాత ఒక పార్క్ అయిపోయిన తర్వాత బీచ్ లో, తర్వాత ఈ జెట్టి పాయింట్ ఎక్సలెంట్ గా ఉంది. సో మీకు ఇక్కడ చూసారా, స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇది మనకు ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ జరిగే ప్రైజెస్ అక్కడ మెన్షన్ చేశారు. కొంచెం మామూలు అక్కడ బాగా బీచ్ దగ్గర ఉంది, కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఆడే ప్రదేశం స్టార్టింగ్ లో ఉంది. సో ఇక్కడ ఇది మనకు రివర్, యాక్చువల్ గా మనకి ఇది రివర్ ఇంతకుముందు చెప్పారు కదా, జువారి రివర్. డోనోపావులా జెట్టి పాయింట్ ఇక్కడ అండ్ నెక్స్ట్ మనం బీచ్ కి వెళ్దాం. సో మనం ఇప్పుడు డోనోపావులా నుంచి రిటర్న్ పంజంకి వెళ్ళేటప్పుడు మనకి స్టార్టింగ్ 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత కారాజలం బీచ్ వస్తుంది. 2 బీచ్లు పక్కనే ఉంటాయి. సో మనకు పంజం నుంచి మనం ఉన్నాయి కదా, క్యాసినోస్ నుంచి మనం డైరెక్ట్ 6.3 కిలోమీటర్స్ లో చూడాల్సిన ప్లేస్ డోనోపావులా జెట్టి పాయింట్ అండ్ ఈ 2 బీచ్లు. అదిగో మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది బీచ్ లకి ఎంట్రీ పాయింట్. మెయిన్ రోడ్ నుంచి బీచ్ లకి దారి మొత్తం చాలా నున్నటి ఇసుక ఎక్కువగా ఉంది. మేము 2 వీలర్ లో వచ్చాము. కొంచెం బీచ్ లకు రావడానికి 2 వీలర్ లో ఈ నున్న ఇసుకలో కొంచెం ఇబ్బంది పడ్డాము. సో మనకి ఇక్కడ సిటీకి దగ్గరగా ఉన్నా కూడా బీచ్ లో చూస్తున్నారు కదా, పబ్లిక్ అయితే పెద్దగా లేరు. కొంతమంది వాకింగ్ చేసే వాళ్ళు, ఏదైనా కొంచెం క్రికెట్ కూడా ఇక్కడ బీచ్ లో ఆడుతున్నారు. సో ఇక్కడ ఈ బీచ్ లో మనం చూడండి, బీచ్ లో తెల్ల ఇసుకుంటే ఆ అందమే వేరు. సో వాటర్ యాక్టివిటీస్ కూడా లేవు ఇక్కడ. అదిగో మీరు అక్కడ చూస్తున్నారు కదా, దూరంగా మీరామార్ బీచ్. అక్కడైతే మనకు కొంచెం హడావిడి కనిపిస్తుంది, పబ్లిక్ ఉన్నట్లున్నారు. సో మనము ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ మీరామార్ బీచ్కి వెళ్తాము.
సో మెయిన్ రోడ్లోకి మెయిన్ రోడ్ నుంచి ఇట్లా షీషోర్ మీద బండితో వెళ్ళాలనుకుంటే ఈ ఇసుక పైన చాలా కష్టం కాబట్టి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి మీరు బీచ్కి వెళ్తాము. ఇంత దగ్గరగా ఉండి కూడా ఈ బీచెస్ కొంచెం ఏదో జీవం వెళ్ళి అనిపిస్తుంది. ఏమైనా బీచ్ బాగా స్విమ్ చేస్తున్నారు, వాటర్ యాక్టివిటీస్ లేవు బాగా. సో ఇంకా వెనక్కి వెళ్ళి అక్కడ మీరామార్ బీచ్ కూడా కొంచెం నచ్చాలంటే ఈ బీచ్ షీషోర్ నచ్చాలంటే లాంగ్ ఎక్కువ. సో బండి తీసుకొని కొంచెం 1 కిలోమీటర్ వెళ్ళి మీరామార్ బీచ్ కూడా ఒకసారి చూసేద్దాం. సో పంజింగ్లో ఉన్న పంజింగ్ చుట్టూ ఉన్న బీచెస్ ఎక్స్ప్లోర్ చేసినట్లయితే. సో పార్సలం బీచ్ నుంచి ఇప్పుడు మీరామార్ బీచ్కి వచ్చేసాం. ఇక్కడైతే కొంచెం బీచ్ అని సిటీకి దగ్గర ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. అలాగే కొంచెం శాండ్ కూడా మనం ప్రీవియస్ అక్కడ కాట్లం ఇక్కడ శాండ్ కూడా. సో ఈ రెండు మనకు పంజిమ్లో ప్రధానంగా ఉన్న బీచెస్. అండ్ అలాగే మనము ఈ బీచెస్ దాటిన తర్వాత మాండోవి రివర్ అరేబియా సీలో కలిసే చోటు కూడా ఉంది, అది కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మీరామార్ బీచ్. ఈ సర్కిల్ దగ్గర నుంచి ఇది కూడా ఒక ఎంట్రీ పాయింట్ ఒక 2-3 ఉన్నాయి ఎంట్రీ పాయింట్స్. సో ఎక్కువ మంది ఈ ఎంట్రీ పాయింట్ నుంచి వెళ్తున్నారు. సో ఈ పాయింట్ నుంచి మళ్ళీ మనం 1 కిలోమీటర్ పంజిమ్ వైపు వెళ్తే మనకి అక్కడ మాండోవి రివర్ అరేబియా సీలో కలిసి దృశ్యాన్ని చూడవచ్చు. సో ఇదే మాండోవి రివర్. ఇక్కడ రైట్కి వెళ్తే మనకు క్యాసినోస్ అన్ని యాక్టివిటీస్ జరిగింది. అక్కడ ఇంకో షిప్ చూస్తున్నారు కదా, అది అరేబియన్ సీ. సో ఇవి అండి పనాజీలో మనం చూడాల్సిన ప్లేసెస్. 2 మనం బీచెస్ చూసాము, డోనాపోలా జెట్టి పాయింట్ చూసాము, అండ్ ఫౌంటనీస్ కాలనీ చూసాము. సో పనాజీలో చూడాల్సిన ప్లేసెస్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ వీడియో ఎంతగా ముగిస్తాను ఫ్రెండ్స్. మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తున్నాం. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.